హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ షాహిన్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు ఫస్ట్ టైం నేను స్క్రీన్ ముందుకు రావడం జరిగిందండి. ఓకే, సో ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ అయితే మనం ఆల్రెడీ చూసుకున్నాము. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ సైన్ సంథింగ్ వాల్యూ, డిగ్రీస్, కాస్ సంథింగ్ డిగ్రీ, ట్యాన్ సంథింగ్ డిగ్రీ. సో ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఈ ఎక్సర్సైజ్ ఈ టైంలో. So first one, sine 210 degrees. You can write sine 360 minus something or 180 plus 210 minus 180, 0, take borrow 3, so 30 degrees. Sine 180 plus theta, so 90 minus theta, 360 plus theta, 90 plus theta, 180 minus theta, 180 plus theta and 270 minus theta, 270 plus theta and 360 minus theta. ఈ క్వాడ్రెంట్స్లో ఉన్న మనకి యాంగిల్స్ అన్నీ కూడా బాగా తెలుసుకొని ఉండాలండి. 180 plus theta. 180 plus theta means all silver tea cups. Okay. So 180 plus theta. నేను ఇంకొక రూల్ కూడా చెప్పినాను, నోట్ పాయింట్. నోట్ పాయింట్ చెప్పినాను. 180 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ టీటాకి సైన్స్ చేంజ్ అవ్వవు. ఓకే, నాట్ చేంజ్. 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 90 ప్లస్ ఆర్ మైనస్ టీటాకి సైన్ కాస్, కాస్ సైన్. ఓకే, నెక్స్ట్ ట్యాన్ కాట్, కాట్ ట్యాన్ అవుతుంది. సీకెంట్ కొసికెంట్, కొసికెంట్ సీకెంట్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఈ డయాగ్రాము, సో ఈ ఫిగరు, నెక్స్ట్ ఇది కూడా మీరు మైండ్లో బాగా గుర్తుపెట్టుకుంటే ఈ వాల్యూస్ మీరు చేయగలుగుతారు. ఓకేనా. సో సైన్ 180 ప్లస్ టీటా, మనకి సింబల్స్ ఏమి సైన్స్ ఏమి చేంజ్ అవ్వవు. సో సైన్ నౌ 180 ప్లస్ టీటా పొజిషన్. సో క్వాడ్రెంట్ Q1, Q2, Q3 అండ్ Q4, క్వాడ్రెంట్ 3. సో ఇక్కడ మనకు ట్యాన్ కాట్ మాత్రమే ఉంటారు. సో ఇట్ విల్ గెట్ నెగిటివ్ 30 degrees. ఓకేనా. మైనస్ సైన్ 30 degrees ఈక్వల్ టు మైనస్. ఇప్పుడు మీకు ఈ వాల్యూస్ రావాలంటే మీకు కొంతమందికి బై హార్ట్ చేస్తారు, కొంతమంది ఏదో విధంగా వాల్యూస్ని తెలుసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. బట్ ఈజీ ప్రాసెస్ మన 0, 1, 2, 3, 4. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, then last one is 90 degrees. After that we don't want. Okay, last number is 4, so divide with 4. Now root value 0 by 4 0, 1 by 4, 1 by 2, 3 by 4, 1. Now apply root. Easy process. 0, 1 by 2, 1 by root 2, root 3 by 2, then 1. This is sine values, sine theta. So we want sine 30 degrees, 1 by 2. So sine 210 degrees equal to minus 1 by 2. Or you can find out another method. Sine 210 degrees now. Sine 270 minus 60 degrees. Correct? Okay. 270 minus 60, 210. Okay. Now 270 minus theta. Sign change అవుతుంది. ఓకే, సైన్ కాస్ అవుతుంది. కాస్ 270 minus theta పొజిషన్. సో హియర్, సో మైనస్, ఇట్స్ ఏ థర్డ్ క్వాడ్రేట్. సో సైన్ 270 minus theta means minus 270 minus theta. సో దట్స్ వై సైన్ విల్ బి చేంజ్, సైన్ కాస్ అవుతుంది. ఓకే, 60 degrees మైనస్ కాస్ థీటా కావాలంటే ఏం చేస్తాం, మనం రివర్స్లో రాస్తాం సైన్ని. 1
root 3 by 2, 1 by root 2, 1 by 2, then 0. So cos 60 degrees, cos 60 degrees, 1 by 2. So both are same. Sin 210 degrees equal to minus 1 by 2. ఓకే, ఇదే విధంగానే నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవన్నా ఇవన్నీ డిగ్రీస్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ కాస్ 585 డిగ్రీస్. ఓకే, మనకి ఈజీ ప్రాసెస్ ఏమి అంటే 360 డిగ్రీస్ తీసుకుంటేనే బెటర్, తొందరగా వచ్చేస్తుంది మనకి వాల్యూస్. ఓకే, 585 minus 360 degrees. How much more? 2. 5 minus 0, 5. 8 minus 6, 2. 5 minus 3, 2. So you can write cos 360 plus 225 degrees. Okay. Cos 360 plus theta. So first quadrant. Sign will change or not? No, it's not change. Cos 360 plus theta 225 degrees. Okay, again cos you can write minus 180. Okay, 5 minus 0, 5. Take borrow. 12 minus 8, 4. So 180 plus 45 degrees. Okay, cos 180 plus theta, cos 180 plus theta. So 180 or 360 means మనకి సైన్స్ ఏం చేంజ్ అవ్వవు. సో కాస్ అలానే వస్తుంది, కాస్ అని. 180 ప్లస్ టీటా మీన్స్ థర్డ్ క్వాడ్రెంట్లో మనకి ఇక్కడ టాన్ కాట్ మాత్రమే ఉంటుంది. సో కాస్ వచ్చింది కాబట్టి మైనస్ 45 degrees. Minus cos 45 degrees, cos 45 degrees, 1 by root 2. Okay, cos 585 degrees value is minus 1 by root 2. సో ఇలా 360 degrees తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది ఏదన్నా కూడా. ఓకేనా, నెక్స్ట్ tan 480 degrees. నోట్ డౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ tan 480 degrees. సేమ్ 360ని యూజ్ చేసుకోండి, ఈజీ అవుతుంది. tan 360 degrees or 360 plus 480 minus 360, 0, 2, 1, 120. ఓకే, 360 సో tan ఏ వస్తుంది. 360 plus theta, so first quadrant, so no need to write negative. First quadrant means all positive. Okay, 120 degrees. Again you convert this one in 180 minus 60 or 90 plus 30. You can take any one. Okay, now tan 90 plus theta. 90 means here see odd one, so minus tan cot అవుతుంది. 90 ప్లస్ టీటా, 90 ప్లస్ టీటా మీన్స్ సెకండ్ క్వాడ్రెంట్లో ఎవరెవరు ఉంటారు? సైన్ అండ్ కొసికెంట్. సో దట్స్ వై టేక్ నెగిటివ్. ఓకే, నెగిటివ్ కాట్ టీటా మీన్స్ 30 degrees minus cot 30 degrees. See here, tan value nana, cot means cot theta, cos theta by sin theta. ఇంట్రడక్షన్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. Sorry, cos theta, cos we want cot 30 degrees, so cos 30 degrees by sin 30 degrees. So cos 30 means cos 30 degrees, root 3 by 2 by sin 30 degrees, 1 by 2, 2 cancel, so root 3 minus root 3 tan 480 degrees equal to minus root 3. Okay, next fourth one, secant 510 degrees equal to, same here also, secant 5
510 minus 360. Take 0. Take borrow. 11 minus 6. 4. Sorry, 5. 1. So 360 plus 150. Secant 360 plus theta. So first quadrant we can write secant theta. Theta means 150 degrees. So secant of 150 degrees you can write 180 minus 30. Okay, 180 minus 30. So 180 means you can write as it is. Secant is secant. 180 minus theta means it's a second quadrant. Second quadrant sine of cosecant. So negative 30 degrees. Okay. Minus secant 30 degrees. Secant theta equal to 1 by cos theta. We want secant 30 degrees. So 1 by cos 30 degrees. 1 by cos 30. Cos 30. Root 3 by 2. So 2 by root 3. So minus of 2 by root 3. Secant 510 degrees equal to. So secant 510 degree value is minus 2 by root 3. Okay. Next, fifth one. Next. Fifth one. Cosecant 750 degrees equal to cosecant of 750 degrees. It's a chala big degree. So, but don't worry. Listen. 750 no? Divide with 2. 2 3s are 6. Next. 2 4s are, 2 7s are 14. 2 5s are 10. Okay. Or either 2 times of 360 into ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ అర్థం కాకపోతే అది ఆల్మోస్ట్ అర్థం అవ్వదు. ఓకేనా? 2 into 0 0. 2 6 are 12. 2 3 are 6. That's 1 7. ఓకేనా? So 2 times of 360 degrees plus 750 minus 720. 30 na? 30. ఓకేనా? ఈజీగా ఉంటుంది. కొసికెంట్ ఆఫ్ 2 అనేది ఈవెన్ నెంబర్. సో 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అన్నప్పుడు నేను ఏం చెప్పాను? సైన్స్ ఏం చేంజ్ అవ్వవు అన్నాను. సో కొసికెంటే అవుతుంది. కొసికెంట్ 360 ప్లస్ థీటా. ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇట్ విల్ పాజిటివ్ ఓన్లీ. ఓకే. కొసికెంట్ 30 degrees. So cosecant 30. I don't know that one. So cosecant 30 degrees equal to 1 by sine 30 degrees. Okay. Okay. Cosecant sine 30. 1 by sine 30 degrees nana 1 by 2. 1 by 2 means 2. Okay. Cosecant 30 degrees value is 2. So cosecant 750 degrees equal to 2. Okay na? Next, last one. Note that point. Next one, last. Cot 765 degrees. Cot. Same as it is, Nana. 360 into 2. 12, 7. 765 by 720. Minus 720. 4. 45. So, 2 times of 360 degrees plus 45. Okay. So, 360 plus theta, first quadrant. It will get positive cot theta.
cot 45 degrees. Tan 45 value is 1. So cot 45 degrees value also 1. Okay. So see next example number 5, very important for 2 marks. If secant theta plus tan theta equal to 2 by 3, find the value of sin theta and determine the quadrant in which theta lies. Okay. వాళ్ళు హింట్ ఇచ్చారు మనకు secant theta plus tan theta equal to 2 by 3 అయితే sin theta వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. అంతేకాకుండా theta ఏ క్వాడ్రెంట్లో ఉందో చెప్పండి అంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ వాట్ డు రైట్ గివెన్ secant theta plus tan theta equal to 2 by 3. It's equation 1. We know that secant square theta minus tan square theta equal to 1 formula. Okay. I can write this one secant theta plus tan theta into, so a square minus b square. Okay. A plus b into a minus b equal to 1. I want secant theta minus tan theta. Here secant theta plus tan theta is there, but I want secant theta minus tan theta. Okay. So secant theta minus tan theta equal to 1 by secant theta plus tan theta. Okay. 1 by secant theta plus tan theta value is 2 by 3. So 3 by 2 secant theta minus tan theta value. So this is equation 2. Now adding 1 and 2. Adding 1 and 2, we get secant theta plus tan theta plus LHS side nana secant theta minus tan theta equal to 2 by 3 plus 3 by 2. Okay. Secant theta plus tan theta multiply with plus. Secant theta plus into minus minus. Tan theta equal to cross multiplication. 2 2s are 4, 3 3s are 9, 3 2s are 6. Okay. Minus tan theta plus tan theta cancel. So 2 times of secant theta equal to 13 by 6. Okay. I want secant theta. So 13 by 6 into 2. So secant theta equal to 13 by 12. Okay. Next. Subtract 1 and 2. We get secant theta plus tan theta minus of second equation. Secant theta minus tan theta equal to RHS 2 by 3 minus 3 by 2. Okay. Simplify this one also. Secant theta plus tan theta minus secant theta minus into minus plus tan theta equal to 2 2s are 4 minus 3 3s are 9 by 6. Minus secant theta plus secant theta cancel. So 2 times of tan theta equal to minus 5 by 6. Tan theta equal to minus 5 by 6 2s are 12. Okay. Next, right here up to here. Secant theta value is 13 by 12. Tan theta value is minus 5 by 12. Now, see Nana, we want sin theta value. Sin theta value means, see here, tan theta equal to sin theta by cos theta. ఇక్కడ మనకు sin theta ఉంది. సో ఇంకా మనకు cos theta కావాలి. Cos theta కావాలంటే secant theta ని యూస్ చేసుకోవచ్చా? Secant theta equal to 13 by 12. Secant theta means 1 by cos theta. So 13 by 12 cos theta equal to 12 by 13. Correct Nana? So now secant theta equal to 13 by 12
1 by cos theta equal to 13 by 12. Cos theta equal to reverse 12 by 13. Next, tan theta equal to minus 5 by 12. Now we want sin theta. So sin theta equal to, tan theta equal to sin theta by cos theta. Okay, tan theta nana minus 5 by 12 equal to sin theta by cos theta means 12 by 13. Okay, now cross multiplication. Minus 5 by 12 into 12 by 13 equal to sin theta. Correct? 12 cancel. Now sin theta equal to minus 5 by 13. Okay, this is the required solution. Sin theta equal to minus 5 by 13. Next, theta a quadrant లో ఉంది అని అడుగుతున్నారు. So, see nana, secant theta value is 13 by 12 means positive. Tan theta value is minus 5 by 12 means negative. See, secant positive, negative. ఇక్కడే కదా ఉండేది. So, therefore, theta lie on which quadrant? Fourth quadrant. Okay, understand? Next class లో మనము రిమైనింగ్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.